నేను నిన్న రాత్రి ఒక యూట్యూబ్లో ఒక కవిత చదివానండి. అది ఎవరు రాశారో తెలియదు కానీ చాలా బాగా రాశారు. సూసైడ్ గురించి రాశారు, అర్ధ శతాబ్దం అన్నారు, ప్రతిధ్వని అన్నారు, ఒకటేమిటి లవ్ గురించి రాశారు, అనేకం. ఆ పేజ్ మొత్తం కవితలే, చాలా అద్భుతంగా ఉంది. ఆ పేజ్ మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారండి మీ లైఫ్లో. అందులో ఒక కవిత ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. కెమెరా తలుపు తెరిచిన క్షణం, అంటే ఓపెన్ చేస్తారనమాట. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి రాశారు. వెలుగు నిండిన ఫ్రేమ్లో వేదన రంగులు, ఫుల్ కలర్ఫుల్ లైటింగ్ ఉంటుంది, కానీ తెరచాటు బాధలు ఎన్నో. నవ్వుల వెనక దాచిన కన్నీటి పల్లవి, నవ్వుల వెనక దాచిన కన్నీటి పల్లవి. సరే ఎంత గొప్పగా రాశారో. నవ్వుల వెనక దాచిన కన్నీటి పల్లవి అనే మాట వాడటానికి ఆయనకి ఎంత గట్స్ ఉండాలి సార్. పల్లవి అంటే పాటలోనది, ఆ పాటని మాటలో తీసుకొచ్చారు. వారేవా, ఒక్క సన్నివేశం కథనే మార్చేసే శక్తి. క్లైమాక్స్, ఇంటర్వెల్, ఆ ట్విస్టులు ఉంటాయి కదా, అలా రాశారండి. ఇది ఫిల్మ్ కాదు, పరమార్థ ప్రతిబింబం. సూపర్ సూపర్ సూపర్. డైలాగ్ కాదు, ఇది ధ్యానం. పాత్ర మాట్లాడదు, తల వంచదు, కానీ కెమెరా కూడా కదలదు, కానీ చూపు చెబుతుంది. అది షాట్ కాదు, మనసు పట్ల ప్రశ్న. పరమార్థం, ఫ్రేమ్ కంటే లోతైన రహస్యం. చివరి షాట్, మొదటి అర్థం. లైక్ క్లైమాక్స్లో రివీల్ చేస్తారు కదా, క్లాస్ బ్యాక్ అట్లా. ఆఖరి సన్నివేశం అంటూ మొదలైన తాత్విక తృప్తి. బాబా ఎంత గొప్పగా రాశారు బ్రదర్. హీరో ఆగిపోయాడు, కానీ కథ ముందుకు సాగిపోతుంది. హీరో ఆగిపోయాడు, క్లైమాక్స్ ఎక్కడితో అలా కథ ముందుకు సాగిపోతుంది. క్లైమాక్స్ కాదు ఇది, కళ్ళల్లో నిలిచిన ప్రశ్న. అదే రాశాడు. క్లైమాక్స్ కాదు ఇది, కళ్ళల్లో నిలిచిన ప్రశ్న. ఇది పరమార్థ షాట్. శూన్యంలో శబ్దమైన సందేశం. అబ్బాబ్బాబ్బా, ఏం రాశారండి. శూన్యంలో శబ్దమైన సందేశం. శూన్యంలో అంటే ఏముండదు, అంతా గాఢాంధకారం, చీకటి. అటువంటి శూన్యంలో కూడా శబ్దం, ఏదో శబ్దం, సౌండ్, శబ్దమైన సందేశం, మెసేజ్ ఇచ్చిందని చెప్తున్నారు. మౌన మంటల మిరుమిట్లు. బాబా, మౌన మంటల మిరుమిట్లు. అబ్బాబాబా, మౌన మంటల మిరుమిట్లు. సూపర్ 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 అండి, చాలా గొప్పగా రాశారు. మౌన మంటల మిరుమిట్లు. ఫిల్మీ కాదు ఇది, మౌన విజ్ఞాన బాణం. సైలెంట్ బాణం అన్నాడు. బాబా వారేవా. శబ్దాల మధ్య నిశ్శబ్దానికి చెప్పట్లు. అబ్బబ్బబ్బబ్బా, ఏం రాశారండి, ఎంత గొప్పగా రాశారు సార్. శబ్దాల మధ్య నిశ్శబ్దానికి చెప్పట్లు. ఏదో గందరగోళం, డిస్టర్బెన్స్ ఆ జరుగుతుంటే కూడా ఆ సౌండ్ మధ్య చెప్పట్లంట. బాబా ఎంత గొప్పగా రాశారండి. శబ్దాల మధ్య నిశ్శబ్దానికి చెప్పట్లు. ఒక బలమైన చూపు, వెండి తెరపై ఆత్మస్పర్శ. ఒక బలమైన చూపు, వెండి తెరపై ఆత్మస్పర్శ. ఇది పరమార్థం, మనిషి మనసులో నాటకం. ఇది పరమార్థం, మనిషి మనసులో నాటకం. ఆ ఛానల్ పేరు నా ఊహలోకి ఉంది.